హాయ్ వ్యూయర్స్, మరి ఇవాల్టి కలెక్షన్ ఏంటి అంటే ఆల్ టైమ్ హైలైటెడ్. ఎప్పటికైనా ఎన్నేళ్ళైనా సరే మనకి చాలా ఫేవరెట్గా ఉండేది ఒకటి ఉంటాయండి జ్యువెలరీలో. ఆ జ్యువెలరీలో మెయిన్ స్పెషల్గా మనం చూసేది జుమ్కీస్. బుట్టలు అనేవి మనకి ఎప్పటికైనా ఎన్ని తరాలైనా ఎప్పుడు చూసినా కూడా ఆల్ టైమ్ హైలైటెడ్ జుమ్కీస్ అండి. ఏ అకేషన్ అయినా సరే జుమ్కీస్ లేకుండా ఆ జ్యువెలరీ కంప్లీట్ అవ్వదు. ఈవెన్ మ్యారేజెస్లో కూడా మనం జుమ్కీస్ అనేది చాలా బాగా ప్రిఫర్ చేస్తాం. మరి అలాంటి బుట్టల్లో మనం చాలా డిఫరెంట్ మోడల్స్ యాంటిక్ స్టైల్లో అయితే తీసుకొచ్చాము. కంప్లీట్ కింద డిఫరెంట్ స్టైల్లో బుట్ట అనేది ఇది వరకు అయితే కంప్లీట్ ఓన్లీ రౌండ్ అనేది చూసేవాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఆ బుట్టల్లో కూడా జుమ్కీస్లో కూడా చాలా డిఫరెంట్ షేప్స్ని స్టెప్ వైజ్ అని డిఫరెంట్గా దాన్ని డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. మరి అందులో కూడా మనం యాంటిక్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కంప్లీట్ ఒక గోల్డ్ టెక్స్చర్ తోటి మనం జుమ్కీస్ అయితే రెడీ చేసి ఉంచాము. మరి వాటిలో కొన్ని మోడల్స్ అయితే ఇవాళ మన శాండీ జ్యువెల్స్లో రెడీగా ఉన్న స్టఫ్ని అయితే నేను చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి 22 క్యారెట్స్లో రెడీగా అవైలబుల్ ఉన్న మోడల్స్ని అయితే నేను చూపించడం జరుగుతుంది. యాజ్ యూజువల్ మీరు చేయాల్సింది మన కాంటాక్ట్ నెంబర్ని అయితే సేవ్ చేసుకుని ఉంచుకోండి. సో దట్ ఎప్పుడైనా మీకు నచ్చిన మోడల్ ఉంటే కనుక మాకు వాట్సాప్ చేస్తే డైరెక్ట్గా మీకు మేము డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. మరి ఇవాల్టి ఆ జుమ్కీస్ ఆల్ టైమ్ బుట్టలు హైలైటెడ్వి ఏంటో చూద్దామా మోడల్స్. ఫస్ట్ వస్తున్నది రామ్ పరివారం విత్ లక్ష్మీదేవితో అండి. పైన స్టార్ట్ వచ్చేసరికి మనం రామ్ పరివారం ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసరికి మనం లక్ష్మీదేవిలతోటి హైలైట్ చేయడం జరిగింది. యాంటిక్ స్టైల్లో ఉంటుంది అండ్ 3 కలర్ కాంబినేషన్స్ తోటి ఉంటుంది. మనకి జుమ్కీస్ అయితే కొంచెం కలెక్షన్ ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా ప్రతి మోడల్ చూపిస్తూ ఉంటాను. అండ్ ఈ పర్టికులర్ జుమ్కీస్ వచ్చేసరికి పెయిర్ వచ్చేసరికి మనకి 17 to 18 గ్రామ్స్లో రెడీ అయ్యి ఉంది. నేను గ్రాస్ వెయిట్ కాదు నెట్ వెయిట్ చెప్తున్నాను, ఓన్లీ నెట్ వెయిటే నేను చెప్తుంది కూడా. అండ్ పెయిర్ ఆఫ్ జుమ్కీస్ అయితే లెంత్ అది కూడా మనకి చాలా బాగుంటుందండి. లెంత్ కూడా నాట్ టూ బిగ్ అండ్ నాట్ టూ స్మాల్, విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వస్తున్న జుమ్కీస్ వచ్చి మనకి కోరల్స్ చాలా హైలైటెడ్ మోడల్ కదా. ఇప్పుడు వస్తున్న జ్యువెలరీలో కోరల్స్ అనేది చాలా హైలైట్ అవుతుందండి. అండ్ దట్ టు ఈ స్టైల్ ఆఫ్ కోరల్స్ మనం స్టెప్ వైజ్ కూడా చాలా డిఫరెంట్గా చేయటం జరిగింది. మీ నియర్ బైకి చూస్తే పైన ఒక స్టెప్ అయితే మనం జుమ్కీ లాగా చేసాం, కానీ ఒక డిఫరెంట్ స్టైల్లో దాన్ని ఎలివేట్ చేసాము. కింద వచ్చేసరికి 2 స్టెప్స్ అంటే ఓవరాల్గా 3 స్టెప్స్ జుమ్కీస్ కింద మనకి కనిపిస్తుంది. అండ్ కోరల్స్ తోటి హైలైట్ చేయటం వల్ల ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ వితౌట్ మనం కలర్ కాంబినేషన్స్ ఇంకా ఎక్స్ట్రా ఏం యూజ్ చేయకుండా ఓన్లీ కోరల్స్ తోటి అయితే యూజ్ చేయడం జరిగింది. మరి ఈ జుమ్కీస్ పర్టికులర్గా ఈ జుమ్కీస్ వచ్చేసరికి నెట్ వెయిట్ వచ్చేసరికి మనకి 14 to 15 గ్రామ్స్, 14 to 15 గ్రామ్స్. అండ్ దీని లెంత్ కూడా నాట్ టూ స్మాల్ నాట్ టూ బిగ్. అండ్ లెంత్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 2 ఇంచెస్ దగ్గరికి వస్తుందండి, 2 ఇంచెస్ దాకా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వస్తున్న జుమ్కీస్ వచ్చేసరికి ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మోడల్. పర్టికులర్గా కింద కూడా ఇది 2 స్టెప్ స్టైల్లో చేసుకున్నాము అండ్ 3 కలర్ కాంబినేషన్ స్టైల్లో చేసాం. సో 3 కలర్ కాంబినేషన్ స్టైల్లో చేస్తే మీ దగ్గర ఉన్న ఏదైనా హారమ్స్ కానీ నెక్ సెట్స్ కానీ చోకర్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా దానికి ఈజీగా మ్యాచ్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో అండ్ ఇది కూడా వచ్చేసరికి మనకి పైన చాలా చిన్ని కాసులు యూజ్ చేస్తూ పైన కూడా మనం జుమ్కీ స్టైల్లో ఇవ్వడం జరిగింది. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 10 to 11 గ్రామ్స్, 10 to 11 గ్రామ్స్ పెయిర్ ఆఫ్ జుమ్కీస్. అంటే ఈచ్ వన్ వచ్చి మనకి అరౌండ్ 5 గ్రామ్స్లోనే రెడీ అయిపోయిందండి. అండ్ లెంత్ కూడా నాట్ టూ స్మాల్ అండ్ నాట్ టూ బిగ్. అండ్ విడ్త్ అనేది కొంచెం ఇందాక ఫస్ట్ చూపించిన దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సో దట్ ఏంటంటే లాంగ్ లెంత్ ఇష్టపడే వాళ్ళు, జుమ్కీస్ ఇష్టపడే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇవన్నీ కూడా 22 క్యారెట్స్, నేను మళ్ళీ చెప్తున్నాను 22 క్యారెట్స్లోనే రెడీ అయి ఉన్నాయి. అండ్ 10 to 11 గ్రామ్స్లో మనకి ఈ పెయిర్ ఆఫ్ జుమ్కీస్ అయితే రెడీ అయి ఉంది. మీకు ఏదైనా కస్టమైజేషన్ అంటే లైక్ కలర్ కాంబినేషన్ వేరేగా కావాలన్నా కూడా మనం కలర్ కాంబినేషన్ కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ షేప్ ఇందాక నేను చెప్పాను కదా, ప్రతిసారి మనకి రౌండే కాకుండా ఒక డిఫరెంట్ షేప్ కావాలి అనుకుంటే ఇలా ఈ షేప్లో కూడా పిరమిడ్ షేప్లో కూడా వెళ్ళొచ్చు. ఈ పిరమిడ్ షేప్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ లుక్ వైజ్ కూడా
పెట్టుకున్నా కూడా చాలా క్యూట్గా ఉంటాయి అండ్ నాట్ టూ స్మాల్, ఆల్మోస్ట్ 1 ఇంచ్ ప్లస్ ఉంటుంది. అండ్ దీనికి కింద కూడా మనం ప్రొవిజన్ అయితే రింగ్ ప్రొవిజన్ అయితే ఇవ్వటం జరిగింది. మీకు ఇంకా లెంత్ కావాలి, లేదు మధ్యలో ఇంకొక బీడ్ ఏదైనా కావాలి, పర్ల్ కావాలి అట్లా అనుకుంటే కనుక మనం దాన్ని కూడా యాడ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ పెయిర్ ఆఫ్ జుమ్కీస్ వచ్చేసరికి మనకి అరౌండ్ 15 to 16 grams. ఎందుకు అంటే కింద మనకి ఈ పిరమిడ్ షేప్ అనేది కొంచెం సాలిడ్ వర్క్ తోటి అయితే రెడీ అయ్యింది. సో ఈ పెయిర్ వచ్చేసి నేను నెట్ వెయిట్ అయితే చెప్తున్నానండి, నాట్ ద గ్రాస్ వెయిట్, ఓన్లీ ద నెట్ వెయిట్ నేను మెన్షన్ చేస్తున్నాను. మీ వీడియో చూసే ఎవరైనా కనుక ఇది నెట్ వెయిటా గ్రాస్ వెయిటా అని డౌట్ ఉంటే కనుక నేను పర్టికులర్గా వీడియోలో మొత్తం కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నేను నెట్ వెయిట్ అయితేనే చెప్తున్నాను. అండ్ ఈ జుమ్కీస్ వచ్చేసరికి మనకి 3 కలర్ కాంబినేషన్స్ తోటి ఉంది. సో దట్ ఏంటంటే యాంటిక్ సెట్స్, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మ్యారేజ్లో మనం యాంటిక్ సెట్స్ అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ మీ దగ్గర ఉన్న సెట్స్కి కూడా ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వస్తున్నది వన్ మోర్, యా ఇది వచ్చేసరికి మనకి వితౌట్ ఎనీ ఐడల్, అంటే చాలామంది కొంతమంది లక్ష్మీదేవి వద్దు, రామ్ పరివారం వద్దు అట్లా అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఏంటి అంటే కంప్లీట్ పికాక్ స్టైల్ని అయితే తీసుకున్నాము. దీంట్లో ఓన్లీ పికాక్స్ని తీసుకుని దాని మీద బేస్ చేసుకుంటూ మొత్తం డిజైన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇది పర్టికులర్గా వచ్చేసరికి మనకి వెయిట్ కూడా 18 to 19 grams రేంజ్లో ఉందండి. 18 to 19 grams. అండ్ వితౌట్ ఎనీ అదర్ కలర్ కాంబినేషన్, ఓన్లీ గ్రీన్ని హైలైట్ చేయడం జరిగింది, ఎమరాల్డ్ని హైలైట్ చేయడం జరిగింది. అండ్ సైజ్ ఆఫ్, అండ్ పైన కూడా మనకి కోరల్స్ అండ్ స్టడ్లో వచ్చి మనకి కోరల్స్ అండ్ పర్ల్ కాంబినేషన్ తోటి ఉంది. సో దట్ మీరు తీసుకున్న యాంటిక్ సెట్స్కి ఏదైనా మ్యాచ్ అవుతుంది అనుకుంటే కనుక మనకి ఈ స్టడ్స్ గురించి లైక్ ఈ బుట్టల గురించి వాట్సాప్ చేయొచ్చు. అండ్ లెంత్ వచ్చేసరికి కూడా నాట్ టూ స్మాల్, కింద విడ్త్ అయితే చాలా బాగుందండి. మనకి కింద బుట్ట విడ్త్ అయితే చాలా బాగా వచ్చింది. సో దట్ ఏంటంటే ఎలివేట్ అవుతుంది మొత్తం ఓవరాల్ టెక్స్చర్ కూడా మనకి యాంటిక్ టెక్స్చర్ కాబట్టి ఆ డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగా విజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కొంచెం డిఫరెంట్ షేప్, ఇందాక పిరమిడ్ షేప్స్ చూసాం కదా, ఆ పిరమిడ్ షేప్లోని కొంచెం డిఫరెంట్ స్టైల్. అండ్ కింద కూడా మనం పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్, పైన వచ్చేసరికి రూబీ కాంబినేషన్ అట్లా ఇవ్వటం జరిగింది. అండ్ దీంట్లో కూడా మనం ఎక్కడ ఐడల్ని అయితే యూజ్ చేయలేదండి, ఓన్లీ పికాక్స్ ఆ స్టైల్లోనే తీసుకోవడం జరిగింది డిజైన్ని. సో దట్ ఎవరికైనా కావాలి వితౌట్ ఐడల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఈ జుమ్కీస్ పర్టికులర్గా ఈ జుమ్కీస్ వచ్చి మనకి 13 to 14 grams రేంజ్లో ఉంది. నెట్ వెయిట్ చెప్తున్నాను 13 to 14 grams. అండ్ లెంత్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ జుమ్కీస్ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. పర్ల్ ఎక్కువ హైలైట్ చేయటం వల్ల మనకి పర్ల్స్ పెట్టుకోగానే చాలా ట్రెడిషనల్ అండ్ డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది. అండ్ లెంత్ వచ్చేసరికి కూడా మనకి 2 steps కింద, అంటే పికాక్స్ని కూడా మిడిల్లో యూజ్ చేయడం వల్ల లాంగ్ లెంత్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ లెంత్ కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా నాట్ టూ స్మాల్ అండి, మినిమం లెంత్స్ అయితే మెయింటైన్ చేయటం జరిగింది. సో దట్ ఏంటి అంటే పెట్టుకున్నా కూడా మీకు హైలైటెడ్గా జుమ్కీస్ అనేది బాగా హైలైటెడ్గా కనిపించడం కోసం నాట్ టూ స్మాల్లో చేయటం జరిగింది. అండ్ ఇది కంప్లీట్ మనకి ఏంటంటే కాంబినేషన్ వచ్చి ఓన్లీ పర్ల్ ఎక్కువ హైలైట్ అయ్యేటట్టు కాంబినేషన్ ఇవ్వటం అయితే జరిగింది. లైక్ గుత్తుముచ్చాల హారానికి కానీ అట్లా మీరు ప్రిఫర్ చేస్తున్నట్టయితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని కూడా మనం చూసుకోవచ్చు. అండ్ గోల్డ్ కూడా ఎక్కువ ఎలివేట్ అవుతూ, స్టోన్ వర్క్ తక్కువ ఎలివేట్ అవుతూ మనకి ఈ జుమ్కీస్ అయితే రెడీ చేయటం జరిగింది. ఇవి వచ్చేసరికి మనకి నెట్ వెయిట్ అరౌండ్ 15 to 16 grams రేంజ్లో అయితే రెడీ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ షేప్, కింద మనకి ఆ షేప్ కర్వింగ్, పిరమిడ్ అయినా సరే మనకి ఆ కర్వింగ్ షేప్ అయితే చాలా డిఫరెంట్గా ఇవ్వటం జరిగిందండి. చాలా డిఫరెంట్గా కావాలి అనుకునే జుమ్కీస్ ఆల్రెడీ ఉన్నాయి, వేరే స్టైల్లో చూద్దాము అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. లైక్ ఎందుకు అంటే మనకి
కంప్లీట్ జుమ్కీ లుక్ ఉండదు, అలా అని ఒక డిఫరెంట్ స్టైల్లోని కనిపిస్తుంది. సో దట్ ఏంటి అంటే మనకి యాంటిక్లో కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా బెనిఫిటెడ్ అండి. అండ్ లెంత్ కూడా నాట్ టూ స్మాల్. నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా, లెన్స్ అయితే మేము చాలా జాగ్రత్తగా మినిమం లెన్స్ అనేది మెయింటైన్ చేయటం జరిగింది. అండ్ పర్టికులర్గా ఈ జుమ్కీస్ వచ్చి మనకి 16 to 17 grams నెట్ వెయిట్లో అయితే రెడీగా ఉంది. 16 to 17 grams. అండ్ దట్ టు కలర్ కాంబినేషన్ కూడా మనకి 3 కలర్ కాంబినేషన్, పర్ల్, ఎమరాల్డ్ అండ్ రూబీ అక్కడక్కడ కనిపిస్తూ మనకి 3 కలర్ కాంబినేషన్ అయితే ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో దట్ మీ దగ్గర ఎట్లాంటి వాటికైనా ఈజీగా సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉన్న జుమ్కీస్ మనం ఇందాక నుంచి చూసినాం కదా, ఒక స్టెప్ స్టైలింగ్ చాలా డిఫరెంట్, ఒకదానికి వేరియేషన్ అనేది బాగా కనిపిస్తుంది మనకి. ఇందాక వచ్చిన జుమ్కీస్లో అయితే మనకి ఈ స్టెప్ వేరియేషన్ ఒక 3 స్టెప్స్ కింద చేసాము. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి 2 స్టెప్ వేరియేషన్లోనే ఉంది. కానీ మనకి ఏంటి అంటే పికాక్స్ తోటి వచ్చి కింద మళ్ళీ ఒక అంబ్రిల్లా స్టైల్ లాగా ఆ జుమ్కీని అయితే చేయటం జరిగింది. సో దట్ ఏంటి అంటే మనకి ఎలివేట్ అయ్యే లుక్ చాలా డిఫరెంట్గా ఎలివేట్ అవుతుంది, బుట్టల్లా కనిపిస్తాయి. దట్ టు ఎట్ ద సేమ్ టైం ఒక డిఫరెంట్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ ఇది కూడా లెంత్ వచ్చేసరికి మనకి మంచి లెంత్ అండి. అండ్ హెవీగా ఉండకుండా చాలా లైట్ వెయిట్లో డిజైన్ చేయటం జరిగింది. సో దట్ ఇయర్ పెయిన్ కానీ అట్లా రాకుండా మీకు జస్ట్ చాలా ఫ్లెక్సిబుల్ వెయిట్స్లో అయితే రెడీ అయింది. పెయిర్ వచ్చేసరికి మనకి అరౌండ్ 15 grams-తో రెడీ అయింది. సో దట్ ఏంటంటే ఒక్కొక్క జుమ్కీ వచ్చేసరికి మనకు 7 to 8 grams-లోనే రెడీ అయింది. ఇంత లెంత్ మనకి 8 grams, 7 to 8 grams అంటే చాలా బాగా వచ్చినట్టు, చాలా లైట్ వెయిట్లో ఎక్కువ డిజైన్ని క్రియేట్ చేయటం జరిగింది. సో దట్ ఏంటంటే మనకి ఇవి పెట్టుకున్నా కూడా మనకి హెవీగా అనిపించకుండా లైట్ వెయిట్లో బిగ్గర్ సైజెస్లో ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి 3 కలర్ కాంబినేషన్, పర్ల్, ఎమరాల్డ్ అండ్ రూబీ కాంబినేషన్ తోటి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిమిలర్ స్టైల్లో ఉంటుంది కానీ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి లుక్ వైజ్ చూడండి ఎంత బాగా కింద అంబ్రిల్లా షేప్ కానీ బుట్ట షేప్ కానీ ఆ వెడల్పు అంటే విడ్త్ కూడా మనకి ఎక్కువ రావటం వల్ల జుమ్కి ఏంటంటే ఆ విడ్త్ని ఎలివేట్ చేస్తూ మనకి పెద్దగా కూడా కనిపించడానికి చాలా విజిబుల్గా ఉంటుంది. పెట్టుకున్నా కూడా విజిబిలిటీ అయితే ఆ జుమ్కీస్ చాలా బాగుంటాయి. సో దట్ ఏంటి అంటే మనకి జుమ్కీస్ అనేవి డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి కాబట్టి అండ్ షేపింగ్ కూడా ఒకదానికి రిలేటెడ్ లేకుండా షేపింగ్ కానీ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా మనకి వచ్చేసరికి ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్, కింద వచ్చి జస్ట్ చిన్న ఎమరాల్డ్స్ ఇచ్చాం, పైన చిన్న రూబీ ఇవ్వటం వల్ల మీకు ఎక్కువ గోల్డ్ ఎలివేట్ అవుతుంది. దీంట్లో కింద బీడ్స్ కూడా మనం ఎందుకు ఇచ్చామంటే హెవీనెస్, అంటే ఆ హెవీనెస్ కనిపించడం కోసం అని చెప్పి కింద చిన్న బీడ్స్ అయితే ఇవ్వటం జరిగింది. మొత్తం గోల్డ్లోనే ఎక్కువ ఎలివేట్ అవటం ఈ జుమ్కీస్ స్పెషల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండ్ దట్ టు ఈ పర్టికులర్ జుమ్కీస్ వచ్చేసరికి మనకి 13 to 14 grams-లోనే రెడీ అయిపోయినాయి. 13 to 14 grams పెయిర్ అంటే మనకి ఈజీగా 6.5 grams ఆ రేంజ్లో ఒక జుమ్కీ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. సో దట్ మీరు మీ అకేషన్కి మీరు ఎక్కువసేపు పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ గోల్డ్ జుమ్కీస్, కంప్లీట్ అంటే ఏ కలర్ కాంబినేషన్స్ వద్దు, జస్ట్ గోల్డ్లో కావాలి, ఫుల్ గోల్డ్లో కావాలి అనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అండి. చక్కగా క్యూట్గా ఉంటాయి, మరీ బుజ్జిగా కాకుండా మొత్తం కింద కూడా గోల్డ్ బాల్స్ తోటే మనం చేయటం జరిగింది. సో దట్ కంప్లీట్ ఒక గోల్డ్ జుమ్కీస్ కావాలి అనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ పెయిర్ అనమాట ఈ జుమ్కీస్. అండ్ మనకి కాంబినేషన్ కూడా మనకి ఇందులో ఐడల్స్ ఎక్కడా లేవు. సో ఓన్లీ పికాక్, లీవ్స్, మ్యాంగోస్ ఆ స్టైల్లో దీన్ని డిజైన్ చేయటం జరిగింది. అండ్ పెయిర్ వచ్చేసరికి మనకి 8 to 9 grams-లో రెడీ అయ్యింది. మరి ఇందులోనే మనకి ఫుల్ గోల్డ్లోనే ఇంకొక మోడల్ చూద్దాము. ఇవి కొంచెం చిన్న సైజ్ జుమ్కీస్, ఎవరైనా
కొంచెం చిన్న సైజ్ యూస్ చేయటం అలవాటు ఉంది, కానీ మనకి జుమ్కీస్ అంతా పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్. ఎందుకు అంటే జుమ్కీస్ కూడా మనం చాలా లైట్ వెయిట్లో, అంటే పెయిర్ వచ్చేసరికి మనకి 7 to 8 grams. సో ఈచ్ వన్ అరౌండ్ 3.5 ఆ రేంజ్లోనే రెడీ అయిపోయి ఉంది. ఈవెన్ సింగిల్ పెయిర్ ఆఫ్ స్టడ్సే మనకి 7 grams 8 grams ఉంటాయి. బట్ ఇక్కడ మనకి జుమ్కీసే 7 to 8 grams విత్ గోల్డ్ బాల్స్, చుట్టూ గోల్డ్ బాల్స్ తోటి మనం వేరే కాంబినేషన్ లేకుండా ఓన్లీ గోల్డ్ తోటి యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పెయిర్ ఆఫ్ జుమ్కీస్ కూడా 7 to 8 grams మన స్టోర్లో రెడీ అయి ఉంది. అండ్ ఇందులోనే ఇంకొక మోడల్ చూద్దాము ఫుల్ గోల్డ్లో. అండ్ ఈ జుమ్కీస్ వచ్చేసరికి మనకి ఇది కూడా మనకి ఫుల్ గోల్డ్లో ఉందండి. వితౌట్ ఎనీ ఐడల్స్ మనం రెడీ చేయటం అయితే జరిగింది. అండ్ మ్యాంగోస్ కానీ కార్వింగ్స్ కానీ యాంటిక్ ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే ఆ డెప్త్, ఆ డిజైన్ యొక్క డెప్త్ మనకి చాలా బాగా కనిపిస్తుంది. సో యాంటిక్ ఉంటే కనుక మనకి ఆ డెప్త్ అండ్ డిజైన్ కార్వింగ్ కానీ క్లారిటీ కానీ డిజైన్ విజిబిలిటీ కానీ ఎంత దూరం నుంచి అయినా చాలా నీట్గా ఎలివేట్ అవ్వడానికి మనం యాంటిక్ స్టైల్లో అయితే రెడీ చేసి ఉంచాము. అండ్ ఈ పెయిర్ ఆఫ్ జుమ్కీస్ కూడా వచ్చేసరికి మనకి అరౌండ్ 10 grams రెడీ అయ్యింది. అండ్ కొంచెం బిగ్గర్ సైజ్, ఇందాక చూపించిన దానికన్నా కొంచెం బిగ్గర్ సైజ్ ఉండటం వల్ల మనకి ఈ పెయిర్ వచ్చేసరికి పర్టికులర్గా అరౌండ్ 10 grams రెడీ అయ్యింది. మరి చూసారు కదా ఇవాళ మన జుమ్కీస్ కలెక్షన్. మరి ఇవాల్టి హైలైటెడ్ మోడల్స్, ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ జుమ్కీస్ని అయితే మనం ఇవాళ చూసాం కదా. ఇవన్నీ కూడా మనకి 22 carats రెడీ అయి ఉందండి. మన స్టోర్లో రెడీగా అవైలబుల్ ఉంది. అండ్ డిఫరెంట్ షేప్స్, స్టెప్ వైజ్ అట్లా ఉన్నాయి కదా. మీ ఎవరికైనా ఏదైనా జుమ్కీ పేర్ కావాలి అనుకుంటే దాన్ని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సో దట్ మీకు డీటెయిల్స్ అన్నీ ఆ రోజు ప్రైస్ ప్రకారం మీకు డీటెయిల్స్ సెండ్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ మోడల్స్ అన్నిటి కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త మోడల్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.